హాయ్ అండి, అస్సలాము అలైకుం, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ సరూ స్వీట్ హోమ్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో నేను గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నానండి. సో ఈ వంకాయలు అయితే నేను తీసుకున్నాను. సో చూద్దాం ఎలా చేస్తానో, మీకు అందరికీ తప్పకుండా నచ్చుతుంది. సో ఫస్ట్ లెట్ స్టార్ట్ అవర్ ప్రొసీజర్ అండి. సో ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకున్నానండి. నేను ప్యాన్ పెట్టుకొని ఇందులో చూడండి పల్లీలు, కొన్ని బాదం పప్పు, కొద్దిగా పెసరపప్పు, కొద్దిగా ఉద్దిపప్పు అన్నీ తీసుకున్నాను. ఇవన్నీ దీంట్లో వేసేద్దాము. ఒకేసారి ఫ్రై చేసేసుకున్నాము. ఇవన్నీ కొద్దిగా దూరగా వేయించుకోవాలండి. దూరగా వేగిన తర్వాత మనం రిమైనింగ్ వేసేసుకున్నాము. చూడండి, మనకు కలర్ చేంజ్ అయ్యింది, లైట్ బ్రౌన్ అయ్యాయి. సో ఇప్పుడు ఇందులో మనం రిమైనింగ్ మసాలా దినుసులు వేసుకుందామండి. ఇందులో నేను ఎండుమిర్చి, తర్వాత ఎండు కొబ్బరి 2 వేసాను. ఇవి కూడా వేసి కలుపుకోవాలి. అన్నీ మనం డ్రైనే వేసుకుందాము. సో ఇది కొంచెం హీట్ అవుతూ ఉండగానే ఇందులో మనము ఇక్కడ చూడండి జీలకర్ర, కొద్దిగా గరం మసాలా, వెల్లుల్లి, అల్లం 4 వేసేసుకున్నానండి. అన్నీ వేసేసుకున్నాం. ఇందులోనే వేసి అన్నీ మళ్ళీ ఒకేసారి కలుపుకోవాలి బాగా. దీంట్లో ఇది కూడా ఒక 2 మినిట్స్ కుక్ అవ్వాలండి. ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకుంటాను. ఇది కూడా కలుపుకోవాలి. ఇది కూడా కొంచెం ఫ్రై చేసేసుకుందామండి. హై ఫ్లేమ్లో పెట్టేసుకుందాము, త్వరగా కుక్ అవుతుంది. సో ఇప్పుడు కుక్ అయిపోయాయండి. ఇప్పుడు నేను ఆఫ్ చేసేస్తాను. సో ఫ్రై చేసినవన్నీ నేను ప్లేట్లో తీసుకున్నానండి. ఇది కొంచెం చల్లారాలి. చల్లారిన తర్వాత మళ్ళీ మనం మిక్సీ పట్టుకుందామండి. ఆలోపు మనం వంకాయలన్నీ కట్ చేసుకుందాము. సో నేను వాటర్ తీసుకున్నాను. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. ఎందుకంటే వంకాయలు కట్ చేసేటప్పుడు సాల్ట్ వాటర్లో వేస్తే త్వరగా బ్లాక్ అవ్వంటారు. సో దానికని వేసుకున్నాను. నార్మల్గా అయితే ఈ వంకాయలని 4గా చేసుకోవాలి. నేనైతే మామూలుగా చిన్న పీసెస్ చేసుకుంటానండి. ఎందుకంటే మా ఇంట్లో పిల్లలు అయితే సరిగ్గా తినరు 4 పీసెస్ చేస్తే, కాబట్టి నేను ఇలానే తీసుకుంటాను. ఈ విధంగా నేను కట్ చేసుకుంటానండి. త్వరగా కుక్ అవుతుంది, పిల్లలు కూడా బాగా తింటారు. సో ఇప్పుడు నేను కర్రీకి రెడీ చేస్తున్నానండి. ప్యాన్ పెట్టుకున్నాను. దీంతో నేను 2 స్పూన్స్ తీసుకుంటానండి ఆయిల్. కొంచెం యాడ్ చేసుకుందాము. కొంచెం తక్కువ పడుతుంది. ఓకే, తర్వాత ఇందులో మనం కొద్దిగా జీలకర్ర వేసుకుందాము, కొద్దిగా ఆవాలు వేసుకుందామండి. ఇవి 2 బాగా ఫ్రై అవ్వాలి, చిటపటలాడాలండి ఇవి. అవి అలా అయిన తర్వాత అందులోనే మనం కొద్దిగా కరివేపాకు కూడా వేసేద్దామండి. సో ఇప్పుడు మనం కరివేపాకు కూడా వేసేద్దామండి. కరివేపాకు వేసి ఫ్రై అయింది. సో ఇప్పుడు ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు వేసేసుకుందాం. కొద్దిగా వేసిన తర్వాత దీన్ని మనం కలుపుకోవాలి. ఇది కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలండి. 2 మినిట్స్ వరకు పడుతుంది. చూడండి, ఆనియన్స్ బ్రౌన్ అయ్యాయి. ఇప్పుడు టమాటో పేస్ట్ వేసేసుకుంటాను. సో దీని ప్లేస్లో మీరు టమాటో ప్యూరీ కూడా వేసుకోవచ్చు, బట్ నేను టమాటో కట్ చేసి వేసాను. దట్ ఈజ్ మీ ఇష్టం అండి అది. ఎందుకంటే మనకు పేస్ట్ ఆల్రెడీ మనం వేయించినటువంటివి ఉన్నాయి కాబట్టి ఇది నేను ఇలానే వేసేసుకున్నాను. తర్వాత ఇందులో మనం కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మనం ప్లేట్ క్లోజ్ చేసేద్దామండి. టమాటోలు సాల్ట్ వేసేస్తాను. ఆ తర్వాత కలిపేసి ఒక 10 మినిట్స్ వరకు వేయించుకోవాలండి. చూడండి, వంకాయలు చూద్దామండి ఇప్పుడు మనం. చూడండి, చాలా బాగా మగ్గిపోయాయి వంకాయలు. నేను అందుకే సన్నగా కట్ చేశాను. చూడండి ఎంత బాగా మగ్గిపోయాయో. వితిన్ 10 మినిట్స్లో అంతా కుక్ అయిపోయింది. నేనైతే లో ఫ్లేమ్లో పెట్టలేదండి, హై ఫ్లేమ్లోనే పెట్టాను. అందుకే వాటర్ రాకుండా త్వరగా మగ్గింది ఆయిల్లో. సో ఇప్పుడు ఇందులో ఇందాక మనము ఫ్రై చేసుకున్నటువంటి మసాలా పేస్ట్ వేసుకుందాము. సో ఇదండి, ఈ విధంగా ఉంది పొడి అనేది. కొద్దిగా నేను గరకని తీసుకున్నాను. మసాలా అనేది పొడిగానే చేసుకున్నానండి. కావాలంటే మనం దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాము. ఓకే, దీన్ని మనం కలుపుకోవాలి బాగా, వీటికి మసాలా పట్టేటట్టు. ఇప్పుడు స్టిమ్లో పెట్టుకుందాము. ఇది డ్రైగా తిన్నా బాగానే ఉంటుంది. మనకు ఒకవేళ కర్రీ కావాలంటే కర్రీ కూడా చేసుకోవచ్చు దీంట్లోనే. ఫస్ట్ అయితే నేను వీటిని కూడా ఒక 5 మినిట్స్ ఇలానే కుక్ చేస్తాను.
మనకు వాటర్ ఎంత వస్తుందో చూసి ఆ తర్వాత నేను వాటర్ వేస్తానండి. సో ఇప్పుడు 5 మినిట్స్ అలా మనం క్లోజ్ చేసి పెడతామండి మూత. సో చూడండి ఇలా డ్రై అయ్యిందండి. ఇప్పుడు నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి ఒక 5 మినిట్స్ వరకు కుక్ అయ్యేలాగా పెట్టేస్తానండి. చూడండి ఇంత వాటర్ యాడ్ చేస్తున్నాను నేను గ్రేవీ అన్నాను కదా, ఫ్రై కావాలంటే ఈ మూమెంట్లోనే మనం ఫ్రైగా తీసుకునేయచ్చు. సో గ్రేవీ కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. కొంచెం యాడ్ చేసుకుందాం. సో దీన్ని బాగా కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత సిమ్లో పెట్టేసి కాసేపు ప్లేట్ క్లోజ్ చేసేస్తాను. తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేస్తాను. ఇప్పుడే యాడ్ చేసేసి ప్లేట్ క్లోజ్ చేసి పెట్టేస్తానండి. చూడండి ఇంకా కుక్ అయిపోయింది కర్రీ అనేది. మనకు కర్రీ మసాలా వంకాయలు అన్నీ బాగా కుక్ అయిపోయాయండి. చూడండి మసాలా వంకాయలు కూడా చాలా ఇదైపోయాయి. సో ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాము. చూడండి కర్రీని మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నామండి. చూడడానికి చాలా డెలీషియస్గా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. నేనైతే చూసాను ఆల్రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఈ రెసిపీ మీకు నచ్చిందా అండి? నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.